ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో కూడా క్యాన్సర్ కేసులు రెటీనాకు సంబంధించి చాలా పెరిగిపోతున్నాయని పేపర్లో చదివాము. ఎందుకంటారు? చాలా మంచి ప్రశ్న ఇస్తామమ్మా. కన్ను అనేది సూర్యుడికి సంబంధించింది. పితృదోషము అని కూడా అంటారు. పుట్టిన పిల్లలని ఎవరికైనా సూర్యరశ్మి కిరణాలు బాడీకి తగలటం లేదు. మెయిన్ కారణం ఏమిటంటే మన శరీరంలో కూడా ఉండే పంచభూతాలకి విశ్వ నియమాలను అనుసరించి నేను చెప్తున్నాను. విశ్వంలో పంచభూతాలు భూమి, నీరు, గాలి, సూర్యుడు అవి ఉన్నది. అవి మన శరీరానికి తగలాలి. మన శరీరంలో కూడా భూమి, నీరు, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా. బొడ్డు దగ్గర ఉండేది మణిపూరక చక్రం అంటే సూర్యుడు. ఆ సూర్యుడికి మన బాడీ పుట్టిన బిడ్డకి విశ్వానికి అనుబంధం ఉండాలి. పంచభూతాలతో మన శరీరం పంచభూతాలు అనుబంధం కలిగి ఉండాలి. అలా అనుబంధం లేకుండా ఉండడం మూలంగానే, ఈ పంచభూతాలతో డిటాచ్డ్ అవడం మూలంగానే కంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కన్ను అనేది సూర్యుడికి సంబంధించింది. జ్ఞానము, వెలుగును చూసేది, వెలుగిచ్చేది. ఆ సూర్యకిరణాలు కంటి మీద పడకపోవడం మూలంగానే వస్తుంది. రెండవ ప్రాబ్లం ఏమిటంటే సెల్ ఫోన్లు. చిన్న పిల్లలు అన్నం తినటం లేదని నెలల పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్ ఇస్తున్నారు. ఆ సెల్ ఫోన్లో ఉండే రేడియం కిరణాలు ఏవైతే ఉన్నాయో కన్ను మీద ఒత్తిడి కలిగిస్తున్నాయి. అప్పుడు ఏమైనా టీవీ చూపించకండి పిల్లలకని టీవీ బంద్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సెల్ ఫోను ఎవరికంటే వాళ్ళకి అందుబాటులో లభిస్తుంది. ఈ సెల్ ఫోన్ కారణం వల్లనే కంటికి జబ్బులు వస్తున్నాయన్న ఇంతే కారణం.